అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం రాప్తాడు మండల కేంద్రంలో అనంతపురం రూరల్ డిఎస్పి కార్యాలయం నందు సోమవారం సాయంత్రం 4:50 సమయంలో అనంతపురం రూరల్ డిఎస్పి వెంకటేష్ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా అనంతపురం రూరల్ డిఎస్పి వెంకటేష్ మీడియాతో మాట్లాడుతూ శనివారం రోజున గొల్లపల్లి వద్ద జరిగిన జంట హత్యల్లో 6 నిందితులను అరెస్ట్ చేయడం జరిగిందని, నిందితులు తెలిపిన సమాచారం మేరకు నారాయణ రెడ్డి, ముత్యాలమ్మ తదితరులు 1997 నుంచి పుల్లమ్మ, వెంకటలక్ష్మి తదితరుల మధ్య భూ వివాదం నడుస్తుందని, ఈ సందర్భంలోనే జిల్లా కోర్టు పుల్లమ్మ, వెంకటలక్ష్మికి అనుకూలంగా తీర్పు రావడం జరిగిందని, వారి ఇరువురు కూడా జిల్లా ఆర్డీఓ కోర్టును సంప్రదించగా జిల్లా ఆర్డీఓ కోర్టు తీర్పు మేరకు వారి పేరు మీదుగా 6 ఎకరాల 30 సెంటు స్థలాన్ని ఆన్లైన్లో నమోదు చేయడం జరిగిందని, ఈ సందర్భంలోనే శనివారం రోజున గొల్లపల్లి పొలంలోకి వెళ్ళిన ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడం జరిగిందని, ఈ ఘర్షణలో పుల్లమ్మ, వెంకటలక్ష్మి బంధువులైన ధనంజీ, ఇంద్రశేఖర్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, బాల నరసింహారెడ్డి మరొక 8 మంది నిందితులు కలిసి నారాయణ రెడ్డి, పుల్లమ్మ పైన వేట కొడవలతో దాడి చేసి తీవ్రంగా గాయపరచడం జరిగిందని, ఈ సంఘటనలో పాల్గొన్న నిందితులను 6 మందిని అరెస్ట్ చేయడం జరిగిందని, వారందరిపైన కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్కు తరలిస్తున్నామని రూరల్ డిఎస్పి వెంకటేష్ మీడియాకు వివరాలను వెల్లడించారు. ఈ మీడియా సమావేశంలో రాప్తాడు సిఐ శ్రీహర్ష, స్థానిక పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. చీచల నారాయణ రెడ్డి, అతని భార్య ముత్యాలమ్మ, అదేవిధంగా అవతల పార్టీ పుల్లమ్మ, వెంకటలక్ష్మి, నాగలక్ష్మి వాళ్లకు 1997 నుంచి ఒక ల్యాండ్ డిస్ప్యూట్ ఉంది. ఇది కోర్టులో నడిచింది. ఈ కోర్టులో 97 నుంచి వ్యాజ్యం నడిచి 2012లో కోర్టు తీర్పిచ్చింది. ఇక్కడ అనంతపురం సీనియర్ సివిల్ జడ్జి కోర్టులోన. ఆ తర్వాత 2012లోనే కోర్టు వాళ్ళ ఆదేశం మేరకు రిజిస్ట్రేషన్ జరిగింది ఈ పుల్లమ్మ, వెంకటలక్ష్మి, నాగలక్ష్మి పేరు మీద. అయితే తిరిగి వీళ్ళు నారాయణ రెడ్డి వాళ్ళు ఈ యొక్క కోర్టులో జిల్లా కోర్టు అప్పీల్ చేయడం జరిగింది. అప్పీల్లో కూడా వీళ్ళకు ఈ యొక్క పుల్లమ్మ వాళ్ళకి సానుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ సబ్సిక్వెంట్గా వీళ్ళు ఆడియో కోర్టును అప్రోచ్ జరిగింది. మా పేరు మీద ఇట్లా మా రిజిస్ట్రేషన్ అయింది, ఫోటో రిజిస్ట్రేషన్ చేయించారు. ఆ తర్వాత మన జిల్లా కోర్టు కూడా మాకు అనుకూలంగా తీర్పు వచ్చిందని చెప్పి ఆడియో కోర్టులో వాళ్ళు ఫైల్ చేయడం జరిగింది. తర్వాత ఆడియో కోర్టు ఉత్తర్వుల మేరకు, యూనియన్ కోర్టు ఉత్తర్వుల మేరకు వీళ్ళు పుల్లం పేరు మీద వాళ్ళకి యొక్క సర్వే నెంబరు, పాత సర్వే నెంబరు 55, అదేవిధంగా రీసర్వేలోన 78/3లో 6 ఎకరం 10 సెంట్లు గాను మొత్తం కూడా ఈ పొలం పేరు మీద ఈ మధ్యలో ఆన్లైన్ జరగడం జరిగింది ఎంఆర్ఓ ఆఫీస్లోన. ఈ విషయంలోన 17 తారీఖు ఉదయం సుమారు 9 గంటల ప్రాంతంలోన ఈ యొక్క ముద్దాయిలను ధనంజయ, ఆ తర్వాత వచ్చేసి ఇంద్రశేఖర్, ఇంకా కొంతమంది 6 మంది, తర్వాత అదేవిధంగా పుల్లమ్మ కొడుకు నిరంజన్ రెడ్డి, అదేవిధంగా వెంకటలక్ష్మి కొడుకు వచ్చేసి బాలనరసింహారెడ్డి, అదేవిధంగా వెంకటలక్ష్మి కొడుకు నాగలక్ష్మి కొడుకు వచ్చేసి హనుమతి రెడ్డి, ఇంకా కొంతమంది వీళ్ళంతా కలిసి పొలం దగ్గరికి వెళ్ళారు. అయితే సబ్సిక్వెంట్గా కోర్టు ఆర్డర్లు వచ్చిన తర్వాత వీళ్ళు నిరంజన్ రెడ్డి వాళ్ళు ఈ గ్రామానికి చెందిన ధనంజయ వాళ్లకు ఆ ల్యాండ్ అమ్మడం జరిగిందనమాట. సో వీళ్ళంతా కలిసిపోయి అక్కడ ధాన్యం చెట్లు దాదాపు 2000 చెట్లు ఉన్నాయి 6 ఎకరాల్లోన. దాంట్లోన 10 ఎకరాల వయసు గల పొమగ్రానైట్ అంటే ధాన్యం చెట్లు ఉన్నాయి. అది చేసి పెట్టి పీకే క్రమంలోనే వీళ్ళు పోయి గొడవ జరిగింది. ఆ గొడవ జరిగే క్రమంలోన వీళ్ళు వచ్చేసి అందరూ కలిసి వీళ్ళని హత్య చేసినట్టు మనకు తెలుస్తుంది. సబ్సిక్వెంట్గా వీళ్ళు కూడా పెద్దదాడి చేయడం వల్ల దాంట్లో వచ్చేసి పుల్లమ్మకు, తర్వాత వచ్చేసి వెంకటలక్ష్మి వాళ్లకు 3 గాయాలైనట్లు మనకు ఆసుపత్రిలో వాళ్ళు అడ్మిట్లో ఉన్నారు. సో ముఖ్యంగా ఏమిటంటే ఇదంతా కూడా ఈ యొక్క కోర్టు ఆదేశం మేరకు వాళ్ళంతా వాళ్ళు కూడా వీళ్ళ పేరిట అంతా 1B అడంగా ఎక్కించారు. అయితే మా ల్యాండ్ పోయిందని చెప్పి బాధతో వీళ్ళంతా పోయి అడ్డగించడం వల్ల ఈ హత్య జరిగినట్టు మనకు తెలుస్తుంది. ఇదంతా కూడా భూమి యొక్క వివాదం వల్లే హత్య జరిగినట్టు మనకు తెలుస్తుంది. మొత్తం దీంట్లో మనకు ఎఫ్ఐఆర్ ప్రకారంగా 11 మందిని మనము కేసులో పెట్టడం జరిగింది. దీంట్లో వచ్చేసి ప్రజెంట్ ఇప్పుడు 6 మందిని అరెస్ట్ చేశాం మనం.